డాడీ మంచిగా మనల్ని ప్రేమించి మన కోసం 3 వాషింగ్ మిషన్స్ ఇచ్చారు కదా. మిషన్ 1, మిషన్ 2, మిషన్ 3. ప్రతి మిషన్లో 4 సైకిల్స్ రన్ అవుతాయి. అలా డేకి 12 సైకిల్స్ రన్ అవుతాయి. సో ఇప్పుడు దీనికి ప్రాసెస్ అసలు ఎట్లా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. ఇది ఫస్ట్ వాషింగ్ మిషన్. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసరికి 6 kgs వాషింగ్ మిషన్లో మనం 6 pairs వేస్తాం. మిషన్ 1 స్విచ్ వచ్చేసరికి ఉంటుంది అనమాట. M1 మిషన్లో బట్టలు ఎట్లా వేసుకోవాలి అనేది చూద్దాము. మనం ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తాం కదా, చేసిన వెంటనే బట్టలు గుంపుగా వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అన్బ్యాలెన్స్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కటి వేస్తాం. వేసుకున్న తర్వాత మిషన్ కి ఎప్పుడు కూడా 3/4 అంటే ఈ టబ్ అంతా ఫుల్ అయిపోయేలా ఎప్పుడు బట్టలు ఉండకూడదు. అలా ఉంటే మళ్ళీ అన్బ్యాలెన్స్ అయ్యి మిషన్ రన్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం గ్యాప్ ఇచ్చి వేయాలన్నమాట. ఇది వాషింగ్ మిషన్స్ దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉండే లిక్విడ్. ఇది మాత్రమే యూజ్ చేయాలి బట్టలకి. సర్ఫ్ అనేది ఎవరు యూజ్ చేయదు. సర్ఫ్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ పోర్స్ చాలా ఉంటుంది, దానికి దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఫిల్టర్లోకి అవి వెళ్ళిపోవడం ఎట్లా. కాబట్టి మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే లిక్విడ్ ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఎంత వేసుకోవాలి అనేది చెప్తాను. హాఫే వేయాలి, అసలు ఫుల్ కప్ వేయకూడదు. ఫుల్ కప్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, దానివల్ల మళ్ళీ అన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా లిక్విడ్ అనేది 1/2 కప్ మాత్రమే తీసుకోవాలి. 6 pairsకి 1/2 కప్ ఎనఫ్. ఈ లిక్విడ్ని ఇక్కడ డిటర్జెంట్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వేయాలన్నమాట. ప్రాపర్గా క్లోజ్ చేసిన తర్వాత నేను బట్టలు వేసేసాను, డిటర్జెంట్ కూడా వేసేసాను. మొత్తం అంతా ఓకే అన్న తర్వాత మాత్రమే లిడ్ క్లోజ్ చేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ పవర్ అని ఉంది కదా, ఈ పవర్ బటన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మిషన్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి వాష్ టైము, వాటర్ లెవెల్, రింజ్ టైము, స్పిన్ టైము. వాటర్ లెవెల్ అంటే నేను 6 pairs వేసాను కాబట్టి నా వాటర్ లెవెల్ అనేవి 4 చాలు. వాష్ టైం అంటే అది ఎంత ఉతకాలి అనుకునేది. నా వెళ్ళను నార్మల్ బట్టలే కాబట్టి 12 నిమిషాలు పెట్టుకుంటే ఎనఫ్. నాది మరీ మురుకుంది అనుకున్న కేసులో మాత్రమే 18కి వెళ్ళాలన్నమాట. ఈ 18 కేసు కూడా నా బట్టలు చాలా మురుకున్నాయి అనుకున్నప్పుడు చేత్తో ఉతుక్కొని దాన్ని కొంచెం బాగా పిండి వాషింగ్ మిషన్ లో వేయాలి. లేదనుకుంటే ఆ వాటర్ తో వేసేయడం వల్ల మళ్ళీ అన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రింజెస్ టైం. రింజెస్ అంటే జాడించడం అనమాట. ఈ జాడించడం 2 సార్లు చాలు. నెక్స్ట్ పిండడం. మరీ 5 పెట్టామనుకో బట్టలు చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో రైనీ సీజను అసలు ఎండ లేదు అనే కేసులో మాత్రమే 5 పెట్టండి. ఎండ వస్తుంది బాగానే ఉంది అనుకున్నప్పుడు 3 ఎనఫ్. మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా దీన్ని అందరం పాటిద్దాం. మిషన్కి వచ్చేసరికి బ్లాంకెట్స్, బెడ్షీట్స్, స్వెటర్స్ వేసుకునేది లేదు కాబట్టి దీంట్లో అవి వేయకుండా నార్మల్ క్లాత్స్ మాత్రమే వేసుకుంటే మంచిది. ఇంకొకటి జీన్ ప్యాంట్లు, జిప్ ప్యాంట్లు, మెటల్ ఉండేవి కూడా ఉంటాయి కదా, అట్లాంటివి చేతితో వాష్ చేసేసుకోవడమే మంచిది. అంటే మెటల్ బటన్ ఉంటుంది కదా అట్లాంటివి. దానివల్ల టబ్ అనేది సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట తిరగడం వల్ల. తర్వాత టబ్ పోయే ఛాన్స్ ఉంటుంది. నార్మల్ జీన్ జిప్పే అనుకున్నప్పుడు మనం వేసుకోవచ్చు. బట్టలకి సేఫ్టీ పిన్స్ పెట్టేసి వదిలేస్తాం, దానివల్ల కూడా టబ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సేఫ్టీ పిన్స్ కూడా తీసేసుకొని మాత్రమే మనం బట్టలు వేసుకోవాలన్నమాట. అంతా సెట్ అయిపోయింది, నాకు ఓకే అనిపించినప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్టార్ట్ చేస్తాను. ఒకవేళ మీరు మా బట్టలు కంఫర్ట్ పెట్టుకోవాలి, ఇక్కడ స్టార్ట్ అండ్ పాజ్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మిషన్ అనేది స్టాప్ అవుతుంది. అది కూడా 5 minutes ముందు మాత్రమే పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, కంఫర్ట్ని ఒక మగ్గులో వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ కలిపేసి ఇందులో వేసుకుంటే ఒక 5 నిమిషాల ముందు అప్పుడు బట్టలు స్మెల్ వస్తాయి. దాని తర్వాత లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా కంఫర్ట్ వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తే రన్ అయిపోద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు తడి చేతులు ఉండకుండా చూసుకుంటే చాలా మంచిది. సో ప్రజెంట్ మిషన్ రన్ అవుతుంది కదా, ఇక్కడ టైమర్ 1 hour 2 minutes చూపిస్తుంది. ఇది 0కి వచ్చేస్తుంది. 0కి వచ్చినప్పుడు మనకి మంచిగా ఒక సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు 0కి వచ్చిన వెంటనే మిషన్ ఆఫ్ అయిపోద్ది. ఆఫ్ అయిన తర్వాత ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు బట్టలు తీసుకోవాలి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు లిడ్ అనేది మిషన్ రన్ అయ్యేటప్పుడు అసలు ఓపెన్ చేయొద్దు. దీనివల్ల ఏంటంటే ఎర్రర్స్ వచ్చేస్తాయి. పాజ్ అసలు చెయ్యొద్దు. ఒక పేరు మర్చిపోయాను, రెండో పేరు మర్చిపోయాను, మళ్ళీ వేసుకుందాము అనే కేసులో మనం మళ్ళీ దాన్ని పాస్ చేస్తూ ఉంటాం అనమాట. అలా చేయడం వల్ల కూడా మిషన్ ఫాస్ట్గా పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందే అన్నీ ప్రాపర్గా పెట్టుకుని టైం అంతా సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే మిషన్ రన్ చేద్దాం. 7 kgs మిషన్ యొక్క ప్రాసెస్ చూద్దాము. 7 pairs వేసుకోవచ్చు. క్లాత్స్ డివైడ్ చేసుకుని వేసుకోవాలి. అంటే మనం నీట్గా 1/2 cup మాత్రమే తీసుకుంటాము 7 pairsకే కాబట్టి. ఇక్కడ డిటర్జెంట్ ఉంది కదా, ఇక్కడ 2 కనిపిస్తాయి. సో ఇందులో సగం వేసుకుంటాం. మనం ప్రాపర్గా క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే లిడ్ దించుకొని మెషిన్ 2 అయితే మెషిన్ 2, మెషిన్ 3 అయితే మెషిన్ 3.
స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. మిషన్ స్టార్ట్ అవుతుంది. మనం చూసినటువంటి మిషన్ 1కి ఏంటంటే మనం సెట్ చేసుకోవచ్చు, కానీ మిషన్ 2 మిషన్ 3కి వచ్చేసరికి అంతా ఆటోమేటిక్ అన్నమాట. మనకి వాటర్ లెవెల్ అనేది మనం పెట్టుకుంటే సరిపోద్ది. మిగిలిన ఫంక్షన్ అంటే వాష్, రింజెస్, స్పిన్ అంటే వాష్ చేయడము, జాడించడము, పిండడము ఇవన్నీ కూడా అది తీసుకుంటుంది. మిషన్ వేసేటప్పుడు ఈ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. 6 to 7 pairs వేసుకునేటప్పుడు మనం వాటర్ లెవెల్ 4 పెట్టుకుంటే ఎనఫ్ అనమాట. సో 4 పెట్టుకున్నాను నేను. ఇప్పుడు రింజెస్, ఈ పెండడం, వాష్ చేయడం ఇదంతా కూడా అదే ఆటోమేటిక్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు నేను మెషిన్ రన్ చేసిన తర్వాత ఇది రన్ అయిపోద్ది. ఇక్కడ సైకిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇవి ఏంటంటే సైకిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 1 అని ఉంది కదా, 1 అంటే నార్మల్ ఇప్పుడు మనం ఉతుకునే సైకిల్ అనమాట. ఇది 2 అంటే క్విక్ వాష్, నాకు ఫాస్ట్గా బట్టలు ఇచ్చేయాలి అనుకున్న కేసులో. బెడ్డింగ్ వచ్చి ఏంటంటే మనం ఏవైతే స్వెటర్స్, నెక్స్ట్ బ్లాంకెట్స్, బెడ్షీట్స్ వేసుకునే కేసులు ఇవి ఎట్లా వేసుకోవాలి అని చూస్తే ఓన్లీ బ్లాంకెట్ ఒకటి, స్వెటర్ ఒకటి, బెడ్షీట్ ఒకటి, ఈ 3 వేస్తామన్నమాట. ఇంతకు మించి వాటిల్లో మనం నార్మల్ బట్టలు కలపకూడదు, ప్యూర్గా అవే వేయాలి. ఎందుకంటే అవి వీటితో కలపడం వల్ల ఓవర్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్టు బెడ్డింగ్ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి కొంచెం స్పిన్స్ అనేవి ఎక్కువ పిండుతుంది కాబట్టి నార్మల్ బట్టలు చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అసలు లిక్విడ్ ఎక్కడ కూడా చేంజ్ ఉండదు, హాఫ్ కప్పే ప్రతిదానికి కూడా. 2 రోజులు. సో ఆ 2 రోజులు ఇచ్చినప్పుడు బెడ్డింగ్ ఆ టైంలో మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే హెవీ లోడ్ వల్ల. టైమర్ అనేది కూడా మనం బెడ్డింగ్ ఇచ్చిన తర్వాత టైమర్ కూడా అదే ఫిక్స్ చేసుకుంటుంది. జస్ట్ నేను వాటర్ లెవెల్ బెడ్డింగ్ మాత్రం 3 ఇచ్చుకుంటాను. ఇచ్చుకున్న తర్వాత అది టైమర్ ఇస్తుంది, దాన్ని బట్టి స్టార్ట్ అవుతుంది. ఇది బెడ్డింగ్ ప్రాసెస్. నాకు కొంచెం జీన్ ప్యాంట్లు ఇట్లాంటివి ఉన్నాయి. ఇందాక నేను మెటల్ ఇవి యూజ్ చేయకుండా ఉండడం బెటర్ అన్నాను కదా, మరి అసలు బాగా అవి వాషింగ్ మెషిన్లో వేస్తే బాగా పిండి ఫాస్ట్గా రావాలి అనుకున్న కేసులో మాత్రమే ఇక్కడ జీన్ ప్యాంట్ ఆప్షన్ 5 పెట్టుకొని చేసుకుంటే సరిపోద్ది. నాకు ఇక్కడ వాష్ అయిపోయింది, నాకు అది జాడించి పిండేసి ఇచ్చేస్తే చాలు అనుకున్న కేసులో ఇక్కడ 7 కనిపిస్తుంది కదా, రింజ్, స్పిన్. ఈ సైకిల్ దగ్గరికి వెళ్ళి నేను 7 దగ్గర క్లిక్ చేస్తే ఓన్లీ నాకు జాడించేసి పిండేసి ఇస్తుంది. ఇంకా తర్వాత నేను తీసేసుకోవచ్చు. ఇదంతా దీని ప్రాసెస్. సో నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను. మురికి అనే కేసు ఎక్కువ, నార్మల్గా మనం కూర్చొని వర్క్ చేస్తాం కాబట్టి మనకు అంతగా రాకపోవచ్చు, కానీ బాగా మురికిగా ఉండేటప్పుడు మాత్రం కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని బట్టల్ని దాన్ని కొంచెం పిండేసుకొని ఇందులో వేసుకున్నా సరే ఎనఫ్ అనమాట. ఈ మిషన్కి ఏదైతే చెప్పామో ప్రాసెస్ సేమ్ దీనికి కూడా అదే. ఇప్పుడు బెడ్డింగ్ ఆప్షన్ నేను ఇచ్చిన తర్వాత ఏంటంటే అది హెవీ లోడ్, దానికి మట్టి మురికి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో బెడ్డింగ్ వేసిన తర్వాత ఏంటంటే మనం ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఈ స్టిక్లో పట్టుకొని ఇట్లా అంటే వచ్చేస్తుంది ఇది మ్యాజిక్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ని టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా దానికి ఏమీ సర్ఫెట్ లాంటి అవసరం లేదు, కానీ జస్ట్ టూత్ బ్రష్తో ఇట్లా క్లీన్ చేసేసి కొంచెం నీట్గా తర్వాత మళ్ళీ దాన్ని కడిగేసి ఇందులో ఫిక్స్ చేసేస్తే సరిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళు వేసుకుంటారు. అప్పుడు మెషిన్ ఇది చిన్నగా కనిపిస్తుంది, కానీ దీనివల్ల చాలా ఎక్కువ టైం మెషిన్ అనేది స్లోగా రన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నేను కంఫర్ట్ వేసుకోవాలి అనే కేసు ఉన్నప్పుడు సేమ్ ఫస్ట్ మెషిన్కి చెప్పినట్లే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3, ఈ 3 వాటిలో లిక్విడ్తో కలిపి కంఫర్ట్ కొంచెం 5 నిమిషాల ముందు మెషిన్ పాస్ చేసి వేసుకుంటే చాలు. తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి యాజ్ యూజువల్గా మెషిన్ నార్మల్గానే పాజ్ క్లిక్ చేస్తే రన్ అయిపోద్ది. తర్వాత మిషన్ అయిపోయిందని పూర్తిగా ఆగిపోయిన తర్వాత మాత్రమే స్విచ్ ఆఫ్ చేసుకొని మనం ఇందులో ఉన్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా రిమూవ్ చేసుకోవడమే. బట్టలు అయిపోయాయి. నేను ఎక్కడ ఆరేసుకోవాలి అనే క్వశ్చన్ ఉంటుంది కదా, తీగలు ఉంటాయి ఎవరి తీగలు వాళ్ళకి. మెషిన్ 1, సైకిల్ 1 వాళ్ళు ఇక్కడ వేసుకుంటారు. మరి సైకిల్కి తగ్గట్టు వాళ్ళకి రోప్స్ ఉంటాయి. మనం సైకిల్స్ వేసేటప్పుడు 3 వాషింగ్ మెషిన్స్ ఒకేసారి రన్ చేయం. ఎందుకు అంటే ఒకేసారి రన్ చేయడం వలన వచ్చే కేసెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఫ్యూజ్ కొట్టడం ఇట్లాంటి ఏదో ఒకటి జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం 3 వాషింగ్ మెషిన్స్కి టైమింగ్స్ అనేవి ఫిక్స్ చేసుకున్నాము. సో ఆ టైమింగ్స్లోనే మనం వెళ్ళి వాషింగ్ మెషిన్ అనేది వేసుకోవాలన్నమాట. నా దగ్గర 4 జతలే ఉన్నాయి, 3 జతలే ఉన్నాయని కేసెస్ వస్తాయి. ఈ కేసెస్ ఏంటంటే మనం అట్లా చేయడం వల్ల మళ్ళీ అన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట. దానివల్ల ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కువ అవుతుంది కదా. సో 6 జతలు ఉన్నప్పుడే మనం మెషిన్లో బట్టలేద్దాం, 7 జతలు ఉన్నప్పుడే మెషిన్లో బట్టలేద్దాం. పేర్స్ ఏమి తగ్గించొద్దు. సో డాడీ ఎంత ప్రేమించి మనకి మంచిగా ఇచ్చారు కాబట్టి దీన్ని మనం మంచిగా యూజ్ చేసుకుందాం.